ఇంత చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను పుట్టి పెరిగిన వీధిలో దేవుని కోసం ఒకరోజు చెప్పడానికి అవకాశం ఇచ్చిన బాబియ్య గారికి అలాగే పేద పెద్దలకు నా వందనాలండి. ముందుగా ఒక ప్రార్థనతో మొదలు పెడదాం. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల మన ప్రభువా, గడిచిన కాలమంతా నీ చెలరేఖన కాచి కాపాడిన దేవా నీకు వందనాలు నాయన. ఇదిగో నాయన వాక్యము నాయన చెప్పుకున్నట్టుకు నాయన నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవా నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో నాయన నా కంఠస్వరంలో నాయన నీవు ఉండి నాయన నీ వాక్కును నాయన నీవు బయలుపరచమని అడుగుచున్నాను తండ్రి. ఈ చిన్న వాక్యము నీ పాదశానికి చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటండి? ప్రేమ. నిర్గమకాండంలో ఏ విధమైన ప్రేమ ఉందండి? ఒకసారి చెప్పగలరా? ఏంటండి? వారి జనాంగాన్ని ప్రేమించిన రీతిని చూస్తున్నాం మనం నిర్గమకాండంలో. ఒకసారి యోహాను సువార్త తీయండమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయం 35 వచ్చిన ఒకసారి 34, 35 ఒకసారి చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ. మనం ఎవరెవరిని ప్రేమించాలంటండి? ఒకరినొకరు ప్రేమించాలి. అది ఏంటి? క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాడంట దేవుడు మనకి. అదే ఏ విధముగా ఇచ్చి ఉన్నాడో ఒకసారి చూద్దాం. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో మనకు తెలుసండి. తెలుసు కదా, మన కొరకు శిలువలో బలి అయిన గొప్ప దేవుడు. ఒకసారి 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుంచి 8 వరకు ఎవరైనా అందించగలరు? 1 నుంచి 8 వరకు. 13. మనుషుల భాషలలోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచెను గణగణలాడు తాళమునై ఉండును. 1 నిమిషం అండి. ఇక్కడ ప్రేమ లేని వాడి కోసం చెప్తున్నాడు దేవుడు. నేను దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ మాట్లాడినను నాలో ప్రేమ లేకపోతే ఏ విధంగా ఉంటదంటండి? ఏ విధమైన స్పందన ఉండదు. నెక్స్ట్ చదవనమ్మా. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఏంటండి? మనం డైలీ ప్రేయర్ చేసిన, ఆదివారం చర్చికి వెళ్ళిపోయినా నీకు ప్రేమ లేకపోతే ఏ విధంగా ఉంటుందంటండి? దేవుని దృష్టిలో మనం వ్యర్థ పదార్థంగా మిగిలిపోతాం. దేవుని దృష్టిలో మనలో ప్రేమ లేకపోతే. అదేవిధంగా ఆయనను ప్రేమించే వారు ఏ రీతిగా ఉన్నారో ఆ కింద నుంచి కంటిన్యూ చేయండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏం చేస్తుందంటండి? ఇప్పుడు మనం సపోజ్ ఎవరినైనా ప్రేమించామనుకోండి, వాళ్ళు ఎన్ని చేసినా మనం సహిస్తూనే ఉంటాం. నెక్స్ట్ అమ్మా. దయ చూపించును. ప్రేమ మత్సరపడదంటండి. అంటే మత్సరం అంటే ఏంటండి? ఆశించదు. నెక్స్ట్ చదవండి. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని అందరికీ తెలిసేటట్లు ప్రవర్తించదండి. నెక్స్ట్. అది ఉప్పొంగదు. చెప్పండి. అమర్యాదగా నడవదు. నీవు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది నిన్ను నలుగురలో తక్కువగా చూపించదు ఆ ప్రేమ. నెక్స్ట్.
సప్రయోజనమును. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నీవును నన్ను ప్రేమిస్తున్నావని ఆశించదు. తర్వాత చదవండి. త్వరగా కోపపడదు. నీవు ప్రేమించిన వారికి నీ వలన అనుకోకుండా అపకారము కలిగినను అది మనస్సులకు ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును. దుర్నీతి అంటే ఏంటండి? నీ స్నేహితుడు ఏదైనా తప్పు చేస్తే నీవు దండించాలి. దుర్నీతిలో సంతోషపడకూడదు. దండించిన వాడు నిజమైన స్నేహితుడు. సత్యమందు అంటే ఏదైనా మంచి పని చేస్తే ఆయన యందు మనం ఆనందించాలి. తర్వాత చదువు. అన్నిటినీ తాలుకొనును. అన్నిటినీ నమ్మును. మనం ఏం చెప్పినా మన మీద ప్రేమ గలవారు ఏం చేస్తారంటండి? అన్నిటినీ నమ్ముతారు. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ ఎలా ఉంటదంటండి? శాశ్వత కాలం ఉంటది. ఆయన ప్రేమ మన మీద ఏ రీతిగా ఉందండి? శాశ్వత కాలం ఉంటది. అలాగే మత్తయి వార్త 22 36 నుంచి 40 వరకు ఒకసారి చదవనమ్మా. బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదియే ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. ఒక నిమిషం అండి. ఏ ఆజ్ఞ ఇచ్చాడండి? ముఖ్యంగా మనకి ధర్మశాస్త్రంలో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనకు అక్కడ యోహాను సువార్తలో ఏమన్నారండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆయనను ఏ రీతిగా ప్రేమించినామో, ఆయన మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నారో మనము మన పొరుగు వారిని ఆ రీతిగా ప్రేమించాలి. కంటిన్యూ చేయండి అమ్మా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని దాని వంటిది. అంటే మనము దేవుని ఏ రీతిగా ప్రేమిస్తామండి, అదే విధంగా మన పొరుగు వారిని అదే రీతిగా ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చుతున్నాడు. చదవనమ్మా. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఎవరితో చెప్తున్నారండి? దేవుడు శిష్యులతో చెప్పుచున్నాడు. ధర్మశాస్త్రానికి అంతటికి ఈ రెండు ఆజ్ఞలు మనం దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నామో మన పొరుగు వారిని ఆ రీతిగానే ప్రేమించాలని ఈ రెండు ఆజ్ఞలు మనకి ముఖ్యమై ఉన్నాయండి. అట్టి రీతిగా మనం దేవునిని ప్రేమిస్తూనే మన పొరుగు వారిని ప్రేమించాలి. మనకి నిర్గమకాండంలో ఏముందండి? తన జనులను ప్రేమించిన రీతిని చూస్తున్నాం ఇక్కడ మనం. అవునండి? ఏం చేస్తున్నారండి అక్కడ? ఆయన తన జనాంగాన్ని ప్రేమించి వారిని చూచుటకు సెలవైన ఎడల నేను వెళ్ళి వచ్చేదనని ఎవరిని అడుగుతున్నాడు? వాళ్ళ మావగారిని అడుగుతున్నాడు వెళ్ళి. సరే, ఒకసారి మనం 1 యోహాను 4వ అధ్యాయము 7 నుండి 12 వరకు. 1 యోహాను 4వ అధ్యాయము ప్రియులారా మనము ఒకరినొకడు ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. చదవనమ్మా. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు
దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. ఏమైందంటండి, ఆయన మనలను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో ఆయన ఏకైక కుమారుణ్ణి పంపించి మన యందు ప్రేమ ఎంత ఉందో ప్రత్యక్షపరిచారు. అదే యోహాను 4:19 ఒకసారి చదవండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. మొదట ఎవరు మనల్ని ప్రేమించారండి? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నామండి. మనం ఆయన ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించాడండి? లేదు కదా. ఆయన మనలను ప్రేమించబట్టే మనము ఆయనను ప్రేమించుచున్నాము. మొదటి యోహాను 4:10 మనము దేవునిని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమగుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అక్కడ మన యందు ప్రేమ ఏ రీతిగా ఉన్నదో దేవుడు క్లియర్ కట్ గా చెప్పేశాడండి ఈ 10వ వచనంలో మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో బ్రతికించెను. ఈ ప్రేమ అలాంటిదంటండి. నీవు ఎన్ని మోసాలు చేయి, నీవు ఎన్ని పాపాలు చేయి, ప్రతి విషయంలో ఆయన నిన్ను క్షమించి క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించడానికి ఆయన నిన్ను ప్రేమించిన గొప్ప దేవుడండి. అలాగే ఆ రీతిని మనం ఆయన చూపిన ప్రేమను మనం ఇతరులకు చూపగలుగుతున్నామండి? లేదు. ఇక్కడ 133వ కీర్తనలో ఏముందండి? సహోదరుల ఐక్యత. ఎంతమందికి ఉందండి ఇక్కడ ఐక్యత సహోదరుల మధ్యలో? మనలో మనకే ఐక్యత ఉండదు. మనలో మనకే ఐక్యత ఉండదు. ఒకసారి మొదటి యోహాను 4:20 ఒక్కసారి అందించడం. మొదటి యోహాను 4:20 ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరులను ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఒక నిమిషం. ఏంటంటే ఇక్కడ నేను దేవునిని ప్రేమించుచున్నాను. ఆదివారం పొద్దున్నే లేచి ఏం చేస్తారండి మన వాళ్ళందరూ? చక్కగా రెడీ అయ్యి బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళిపోతారు. దేవుడా 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 నువ్వే ఉన్నావు, నిన్నే ఆరాధిస్తున్నాను దేవుడా అని ప్రార్థన చేసేస్తారు. గదుల్లోకి వెళ్ళి గంటల తలుపులు వేసుకుని ప్రార్థన చేసేస్తారు. కానీ ఇక్కడ ఏం లేదంటండి, సహోదరుల మధ్యన ఐక్యత లేదు. నీవు నీ సహోదరులను ప్రేమించని వాడవైతే ఇంకా దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావండి? నీవు నీ ఎరుగు పొరుగు వారిని ప్రేమించిన వాడవైతే దేవునిని ఏ రీతిగా ప్రేమిస్తావు? ఆ కంటిన్యూ చేయండమ్మా 20 ఒకసారి. తాను చూసిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవునిని ప్రేమింపలేడు. ఏముందండి ఇక్కడ? తాను చూసిన సహోదరుని, పోని మన ఇరుగు పొరుగు వారిని అనుకోవచ్చు. నీవు ప్రేమించని రీతిలో ఏమవుతుందండి? దేవునిని మనం ప్రేమించలేము. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? మనము వాక్యము ఆధారము చేసుకుని మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించని రీతిలో, దేవుని మాటను వినని రీతిలో దేవుడు మనకు ఏంటంటే
కనబడు. నెక్స్ట్ అమ్మా, దేవునిని ప్రేమించువారు తన సహోదరులను కూడా ప్రేమింపవలెను. ఏంటండి? మనము ఆయన వలన పొంది ఉన్నాము. ఎంత చక్కగా చెప్తున్నాడండి దేవుడు ఇక్కడ. మనము ఆయనను ప్రేమిస్తే మన సహోదరులను ఖచ్చితంగా ప్రేమించాలి. కానీ మనకి ఏముంటాయండి? చిన్న చిన్న విషయాల్లో విరోధాలు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు. అట్టి రీతిగా ఉన్న వారికి దేవుడు ఏం ఆజ్ఞిస్తున్నాడంటండి? ఆయనను ప్రేమిస్తే, ఆయనను ఆరాధిస్తే, ఆయనను ప్రేమించిన రీతిని బట్టే సహోదరులను ప్రేమించాలి. ఆయనను ప్రేమించిన వారు ఏ రీతిగా ఉంటారో 1 యోహాను 4:21. నెక్స్ట్ అదే, దేవుని ప్రేమించేవాడు దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా తన సహోదరులను కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూసారండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. చాలా చక్కగా చెప్పాడు. మనకి ధర్మశాస్త్రం అంతటికి ఏమన్నారండి? 2 ఆజ్ఞలు ముఖ్యమైనవి. అందులో రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించగలవా? ఎంతమంది ప్రేమిస్తున్నారండి? ఇక్కడ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఎవరైనాను మీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమ ఏం చెప్తుందంటే మనకి, ఆయన మన కొరకు ఏ రీతిగా అయితే మనలను ప్రేమించాడో, మన పాపాన్ని, మన శాపాన్ని, మన దుఃఖాన్ని తీసివేసి మనలను సజీవులుగా ఉంచుటకు ఆయన సిలువలో బలి అయిన దేవుడు. అట్టి రీతిగా మన పొరుగువారితో మనము ప్రేమను చూపించాలి. మనము ఆయన బిడ్డలమని ఎప్పుడు తెలుస్తుంది అంటండి? ఆయన ప్రేమను మనము చూపించినప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉంటాడు. ఇట్టి రీతిగా ఆయన ప్రేమను కనపరుస్తూ మన సహోదరులతో ప్రేమగా నివసిస్తూ దేవునిని ఆరాధిస్తూ ఉండాలని ఈ చిన్న వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.